హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్లో MinGW కంపైలర్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే అన్ఇన్స్టాల్ చేయడంలో ఏముంది, సింప్లీ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిపోయి అక్కడ అన్ఇన్స్టాల్ సాఫ్ట్వేర్లో MinGW కంపైలర్ని చెక్ చేసి అన్ఇన్స్టాల్ చేసేచ్చు కదా అని. కానీ మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ని చూస్ చేసి ఇక్కడ MinGW కంపైలర్ గురించి వెతికితే అది మీకు కనపడదు ఏంటంటే. సో ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయడం అనేది కుదరదు. సో నేను కూడా ఏంటంటే ఈ MinGW కంపైలర్ అన్ఇన్స్టలేషన్ విషయంలో చాలా ట్రై చేసి దాని తర్వాత అసలు ప్రాసెస్ ఏంటో తెలుసుకున్నాను. సో ఆ ప్రాసెస్ని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే మీ డెస్క్టాప్ మీద MinGW ఇన్స్టాలర్ కనపడితే దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. లేకపోతే కనుక సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇన్స్టలేషన్ మేనేజర్ యాప్ని చూడండి. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీకు బేసిక్ సెటప్ అని చెప్పి ఒక మెనూ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏమేం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేశారో మీకు ఇక్కడ కనబడుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ ప్యాకేజ్ని రైట్ క్లిక్ చేసి మార్క్ ఫర్ రిమూవల్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి 2 ప్యాకేజీలు ఇన్స్టాల్ ఉన్నాయి. సో రెండింటిని మార్క్ ఫర్ రిమూవల్ అనేది సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇంటూ మార్క్ వస్తుంది ఏంటంటే. దాని తర్వాత ఇన్స్టలేషన్లోకి వెళ్ళిపోయి అప్లై చేంజెస్ మీద క్లిక్ చేయండి అండ్ అగైన్ క్లిక్ ఆన్ అప్లై. సో గైస్, అన్ఇన్స్టాల్ చేయడం కోసం మీరు పెర్ఫామ్ చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఇది. ఆర్ రిమూవ్ చేయడం కోసం మీరు ఇది చేయాలి ఫస్ట్ ఏంటంటే. దాని తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ దిస్ పీసీలో సి డ్రైవ్లో ఇలా చూస్తే మీకు ప్రోగ్రామ్ ఫైల్స్లో కానీ లేదా సి డ్రైవ్లో కానీ డైరెక్ట్ కనపడుతుంది. సో నా సిస్టంలో ఏంటంటే నేను డైరెక్ట్గా సి డ్రైవ్లోనే MinGW కంపైలర్ని ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ ఈ ఫోల్డర్ కనపడుతుంది. ఈ ఫోల్డర్ మీద మీరు షిఫ్ట్ అండ్ డిలీట్ క్లిక్ చేయండి. ఇది పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది. సో ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టలేషన్ మేనేజర్ దగ్గర నుండి. దాని తర్వాత దానికి సంబంధించిన ఫోల్డర్ని డిలీట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ ఏంటంటే మీకు ఈ షార్ట్కట్ క్రియేట్ అయి ఉంటుంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇదేముంటుందంటే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ లేదు, దీన్ని డిలీట్ చేయమంటారని అడుగుతుంది. సో మీరు ఎస్ అని చెప్తానండి. లేదా మీరు డైరెక్ట్గా ఆ షార్ట్కట్ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే మీరు దిస్ పీసీలో ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి అంటే దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ని చూడండి. ఈ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్లో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది. ఈ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్లో మీకు పాత్ అని చెప్పి కనపడుతుంది. ఐదర్ యూజర్ వేరియబుల్స్ చెక్ చేసుకోండి లేదా సిస్టమ్ వేరియబుల్ చెక్ చేసుకోండి. నా సిస్టంలో నేను సిస్టమ్ వేరియబుల్స్లో MinGW కంపైలర్ ఒక పాత్ని సెట్ చేశాను కాబట్టి ఇక్కడికి వచ్చి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి సి డ్రైవ్లో MinGW కంపైలర్ బిన్ అని చెప్పి పాత్ సెట్ చేసాం. ఈ పాత్ని కూడా డిలీట్ చేయండి. దాని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి అండ్ ఫైనల్లీ ఏంటంటే మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది MinGW కంపైలర్ని రిమూవ్ చేసే ప్రాసెస్ ఏంటంటే టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఇన్స్టలేషన్ మేనేజర్కి వెళ్ళిపోయి రిమూవ్ ఫర్ చెక్ ఫర్ రిమూవల్ అన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అప్లై చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దాని తర్వాత MinGW కంపైలర్ని సి డ్రైవ్ నుంచి షిఫ్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేసి రిమూవ్ చేయండి. థర్డ్ స్టెప్లో ఏంటంటే షార్ట్కట్ని రిమూవ్ చేయండి ఒకవేళ ఉంటే కనుక. ఫోర్త్ స్టెప్ ఏంటంటే పాత్ని కూడా రిమూవ్ చేయండి. ఇది కంప్లీట్గా MinGW కంపైలర్ని రిమూవ్ చేసే పద్ధతి. ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లేదా మీ ప్రాసెస్ గురించి వెతుకుతున్నారు అండ్ ఇది ఒక రైట్ వీడియో అని మీకు అనిపించుండి ఉంటే కనుక వీడియో కింద కామెంట్ లైన్లో నాకు తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో ట్యూటోరియల్ గురించి తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.